హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నేను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. ఎలాగున్నారు? అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు ఈరోజు మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ చూపెడుతున్నాను. మీరందరూ చూడండి గాయస్. ఎందుకంటే ఈరోజు మన 4 సంవత్సరాల తర్వాత మా తమ్ముడు గౌర్రాజు వస్తున్నాడు. ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడికి వచ్చేసాము. మా బామ్మర్దులు, అలాగే మా రాజు తమ్ముడు, అలాగే ఎర్ర బామ్మర్ది, తోట బామ్మర్ది, అలాగే ముద్దుగా పిలిచే వెంకటేష్ బామ్మర్ది కూడా వచ్చాడు. చూడండి, చెయ్యి అడ్డెట్టుకుంటున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు. అలాగే మా అప్పలరాజు తమ్ముడు కూడా వచ్చాము. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు అన్నట్లు ఉన్నది. మా తమ్ముడు హోలాండ్ నుండి 4 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కాబట్టి అంతగా వెయిట్ చేస్తున్నాము. స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా మా ఇద్దరు మామలు కూడా చాలా సంతోషంగా మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా సరదాగా ఉంటారు. ఎవరో కాదు, అలాగే వెంకటేష్ అండ్ తోటరాజ్. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇది మన చిన్న కుక్క పిల్ల. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర నేను తీసుకొని లైట్గా ఒకసారి వండి ఫోటో తీసుకోండి అని చెప్పాను. చాలా ఆనందంగా వాళ్ళు ఇచ్చారు, సంతోషంగా. నేను షార్ట్ వీడియో కూడా దాంతో చేశాను. కానీ మేము కొంచెం టైం ఉన్నది, ఒక హాఫ్ అన్ అవర్ తమ్ముడు రావడానికి టైం పడుతుందని మంచిగా ఒక కాఫీ సెంటర్కి వెళ్ళి కాఫీ తాగాము. అది ఎక్కడే కాదు, మన ఎయిర్పోర్ట్లోనే రైట్ సైడ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరందరూ గమనించండి. ఇదే కాఫీ, ఇదే సమోసా ఇవి తినాలంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో 75 రూపీస్ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళి తినాలి. అదే 75 రూపీస్ పెట్టి మనం ఎయిర్పోర్ట్ బయటను కూడా, ఎయిర్పోర్ట్ బయట అంటే పూర్తిగా బయటను కాదు, ఎయిర్పోర్ట్ ఎదురుగే లోనే మన ఇక్కడ చిన్న బేకరీ ఉంది. ఇదే బేకరీ కూడా ఎయిర్పోర్ట్ లోన్ కూడా ఉంటుంది. కానీ అందులోకి వెళ్ళాలంటే మనం ఐడిటీ ఏదైనా ఇచ్చి 75 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఆ 75 రూపీస్ పెట్టి ఇందులో మనం ఏదైనా కొనుక్కుంటే బాగుంటుంది. అలాగే మన ఎయిర్పోర్ట్లో ఇటు నుంచి వెళ్ళేవే మాత్రం మన ఎయిర్పోర్ట్ లోన్కి వెళ్ళేవే అన్నమాట. ఇటు నుంచి వెళ్తే లోన్కి చెకప్ చేసుకొని లోన్కి వెళ్తారు. ఇప్పుడు లేటెస్ట్గా వీడియోలోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఆల్రెడీ మంచి డాగ్ చూసారా ఏ విధంగా ఉందో, ఏదైనా చెకింగ్లు అవి చేస్తుంది. ఇప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్దాం. మా తమ్ముడు ఎంట్రన్స్ బయటకు వస్తున్నాడు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. 4 సంవత్సరాల తర్వాత తమ్ముడిని ముట్టుకోవడం, కవలించుకోవడం చాలా ఆనందం. ఇప్పుడు చూసారు కదా, మా చిన్న తమ్ముడు గౌరాజ్ అండ్ హోలాండ్ నుండి 4 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. పక్కన ఉన్న అబ్బాయి పేరు మా తమ్ముడు రాజు. అలాగే మా ఎర్రరావు కూడా, చాలామంది అందరూ కూడా సంతోషంగా చాలా ఇచ్చేసాం. ఎందుకంటే మా తమ్ముడు సిగ్గుపడిపోతున్నాడు. పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు అని. ఏం పర్వాలేదురా, ఎయిర్పోర్ట్లో వచ్చావు కదా, మనం ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటాం. ఈ విధంగా ఇవన్నీ ఒక జ్ఞాపకార్థంగా మా మధ్యతర కుటుంబంకి ఇవన్నీ స్వీట్ మెమరీస్ మాట. ఎందుకంటే 4 సంవత్సరాల బ్యాక్ నుండి వెళ్ళి రావడం తమ్ముడు చాలా ఆనందకరం. అలాగే ఆరోగ్యంగా సంతోషంగా వచ్చి మమ్మల్ని అందరూ సంతోషపెట్టి చాలా థ్యాంక్స్ గౌరాజ్. అలాగే మేము మా చిన్న తమ్ముడు, రెండో తమ్ముడు, నేను ముగ్గురం కూడా ఎన్నో దేశాలు వెళ్ళాలని ఫస్ట్ నుండి కళ. కానీ ఆ కళ అనేది మా చిన్న తమ్ముడు ద్వారాగా కోరిక నెరవేరింది. యాక్చువల్గా నేను కూడా ట్రై చేశాను. అలాగే మా తమ్ముడు రెండోవాడు కూడా రాజు ట్రై చేసాము, అయినా అవ్వలేదు. మూడోవాడికి లక్కీగా కనెక్ట్ అయ్యింది పోలాండ్లో. చాలా సంతోషంగా, కరోనాతో కూడా చాలా ఇబ్బందులు పడి అయినా మన ఇండియాకి రావడం చాలా ఆనందం అనిపించింది. అప్పుడు మేము ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసాం పూర్తిగా. వేరే అంకుల్, వాళ్ళ అబ్బాయి కూడా మా తమ్ముడి దగ్గర జాబ్ చేస్తున్నాడు. అతను ఏదో పార్సల్ ఇవ్వాలని తమ్ముడు బ్యాగ్ ఓపెన్ చేసి ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ ఆగామన్నమాట. అతను ఈ అంకుల్, ఆ అంకుల్ కూడా మా తమ్ముడు కోసం ఏదో మంచి గిఫ్ట్ తెచ్చాడు. చాలా దూరం నుండి ట్రావెల్ చేసి వచ్చాడు. అతను కూడా సింపుల్గా వాళ్ళ అబ్బాయి కూడా ఏదో పచ్చళ్ళు ఏవో పంపించారు అక్కడి నుండి. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అతను కూడా మా దగ్గరే ఉన్నాడు. కానీ అతను ఎవరో అనుకున్నాం, కానీ అతను ఎలా చూస్తున్నాడంట, మీరందరూ ఎవరో ఎక్కడి నుండి వచ్చి వెయిట్ చేస్తున్నారని. కానీ మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని ఎవరో తెలియదు, అందుకే నేను అని అనుకున్నాను. మా రాజు తమ్ముడు మా ముగ్గురిని పరిచయం చేస్తున్నాడు, 1 2 3 అని. ఓకే 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 అంకుల్, ఓకే అంతా బాగానే ఉంది. ఇది మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో 4 సంవత్సరాల తర్వాత తమ్ముడిని కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మా ఫ్యామిలీ అందరూ కూడా ఇది ఒక స్వీట్ మెమరీ కింద ఈ వీడియో చూస్తూ ఆనందంగా గడుపుతామని అనుకుంటున్నాం. అలాగే మనం ఎయిర్పోర్ట్ నుండి పూర్తిగా వచ్చేసాము. ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. యాక్చువల్గా ఇక్కడ మన కార్లు ఎక్కాలన్నా ఇక్కడికి వచ్చి ఎక్కాలి, దిగాలన్నా ఇక్కడే దిగాలి. కానీ మనకి కారు లేదు కదా, మన బుల్లో ఆటో ఉన్నది. ఆటో పార్కింగ్లో ఉన్నది. అంతవరకు నడిచిపోదామని పోతూ ఒక్కసారి నేను కూడా తిప్పుతూ తోసుకుంటూ వెళ్తే నేను కూడా బయట నుండి వచ్చిన ఆనందం ఉంటుందని. మీరందరూ బాగుండాలి. వీలైతే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.